ఇక సీఎం సీటు కోసం రాష్ట్రంలో లొల్లి. ఇక నిన్న హరీష్ రావు సార్ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఇదేదో మాకే ఎసరు తెచ్చి పెట్టేటట్టున్నది అనుకున్నాడు ఏమో రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక మొత్తం మీద స్పందించిండు. అలా ఇక మరి అటెనక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా గదే తీరులో స్పందించిండు. ఇక మరి ఆ సార్కు ఈ సారు ఎట్లా సమాధానం చెప్పిర్రు అనుకుంటున్నారులే, ఇక చూడుండ్రి మరి. నిన్నటి సంది ఇప్పటిదాకా ఒకటే వీడియో వైరల్ అవుతున్నదుల్లో గదే హరీష్ రావు సార్ వీడియో. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, నేను వచ్చి మొత్తం రిపేర్ చేపిస్తా అని చెప్పి నిన్న హరీష్ రావు సార్ చెప్పుకొచ్చిండు కదా. మొత్తం మీద అయితే ఆ వీడియో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఇక చూడుండ్రి ఏమన్నాడు. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఇన్నర్ గదుల్లో హరీష్ రావు సార్ ముచ్చట. ఇక చేత కాకపోతే రాజీనామా చేయండి, నేనే ప్రమాణ స్వీకారం చేస్తా, నేనే రిపేర్ చేస్తా అనుకొచ్చిండు. ఇదే ముచ్చట మీద ఎల్లా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఈ ఎల్లగుట్ట కొన్ని ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిండు ఉపాధ్యాయులకు. ఇక మొత్తం మీద మస్తు ఖుషీలు ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇదే ముచ్చట అరుచుకోవాలనుకున్నాడు ఏమో కానీ ఇగో గిట్లా అరుచుకున్నాడు హరీష్ రావు సార్ని. అయితే 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికి. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగిండ్రా అని నేను అడుగుతున్నా. ఇన్నర్ గదుల్లో సారు మాటలు ఇక ఖతర్నాక్ సమాధానం ఇచ్చిండు. కానీ ఇదే ముచ్చట మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు అసెంబ్లీలా. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేరు, ఇక దాన్ని ఎవరేం చేయలేరు, ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఇన్నర్ గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు ఆగమాగం చేస్తున్నారు, వాళ్ళ పని అయిపోయింది అని చెప్పుకొస్తున్నాడు సారు. చూడాలి మరి. ఇప్పటికైతే ఇట్లున్నది సీఎం సీటు కోసం లొల్లి. రేపు పొద్దుగల్లా ఇంకెట్లుంటుందో ఏమో.